వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రవ్వ కేసరిని ఎలా చేయాలో చూపించబోతున్నాను అనమాట. ఇది పండుగలు స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. ఇంకా త్వరలో శ్రావణ మాసాలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా పండుగలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి కాబట్టి మనము ఈ రవ్వ కేసరిని చేసి దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు అన్నమాట. అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా రవ్వ కేసరిని కూడా చేసుకొని తినేసేయచ్చు. త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకున్నాను, మందమైన కడాయిని. అందులోకి నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసేసి ముందుగా కాజు వేసుకున్నాను. కాజు వేసేసి కాసేపు అలా వేగనివ్వాలన్నమాట. ఈ కాజుని కాసేపు అలా వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుంటున్నాను. ఎండు ద్రాక్ష వేసేసుకొని ఇంకా ఇవి రెండు బాగా వేగే వరకు వేయించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇవి వేయించిన తర్వాత పక్కకు తీయకుండా ఇందులోనే రవ్వ వేసుకొని అయినా వేయించేసి చేసేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవచ్చు. ఇక నేనైతే ఇక్కడ కాజు అలాగే ఎండు ద్రాక్ష రెండింటిని పక్కకు తీసేసుకున్నాను. ఒక గిన్నెలోకి వేగిన తర్వాత అలాగే అదే కడాయిలోకి ఇంకా కొంచెం నెయ్యి ఎక్స్ట్రా వేసేసుకోవాలన్నమాట. అది సరిపోదు, ఇంకా కొంచెం పడుతుంది. నెయ్యి వేసిన తర్వాత అందులోకి బొంబాయి రవ్వ, ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ కూడా వేసేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. మీ ఇష్టం అనమాట, మీరు తీసుకున్న దాన్ని బట్టి మిగతావి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది బాగా వేగాలన్నమాట. సిమ్లో పెట్టి బాగా వేయించాలి. రవ్వ ఎంత బాగా వేగితే కేసరి కూడా అంత బాగుంటుంది, లేదంటే అంత బాగుండదు అనమాట. రవ్వనైతే సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి. ఇది వేగేలోపు ఇంకో స్టవ్ పైన మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడే వాటర్ కూడా పెట్టేసుకోండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక 3 కప్పుల వరకు నీళ్ళు కూడా తీసేసుకోవాలి. నేనైతే అటు సైడ్ వాటర్ కూడా పెట్టేశాను, అవి కూడా కాగుతూ ఉన్నాయి. ఇక్కడైతే రవ్వ కూడా వేయిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఇంకో వైపు అయితే వాటర్ కూడా మరుగుతూ ఉన్నాయి. వాటర్ మరిగిపోయాయి, రవ్వ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకా కొంచెం వేగితే సరిపోతుందన్నమాట. రవ్వ ఇందాక చెప్పాను కదండి, గుర్తుపెట్టుకోండి. రవ్వ ఎంత మంచిగా వేగితే మనకు రవ్వ కేసరి అంత బాగా వస్తుంది. ఇలా బాగా రవ్వని వేయించిన తర్వాత కలర్ కూడా బాగా చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇటువైపు బాగా వాటర్ కూడా మరిగిపోయాయి కాబట్టి ఆ వేడి నీళ్ళని ఈ రవ్వలోకి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కొలత చెప్తాను చూడండి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 3 కప్పుల నీళ్లు తీసేసుకోవాలి. చక్కెర అయితే 1.5 కప్పు వరకు చక్కెర కూడా తీసేసుకోవాలి. మీకు ఇంకా లూజ్గా, ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు 3 కప్పులు నీళ్లు తీసుకుంటాం కదా, 3.5 నుంచి 3.5 వరకైనా తీసుకోవచ్చు అనమాట. మరీ లూజ్గా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. తర్వాత ఫుడ్ కలర్లో కొంచెం వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి కలిపేసి ఆ ఫుడ్ కలర్ వాటర్ కూడా వేసేసుకోండి. ఎల్లో కలర్ అయినా పర్లేదు, ఆరెంజ్ కలర్ అయినా మీకు ఏది నచ్చితే అది వేసేసుకుంటే సరిపోతుంది. లేదు హెల్త్కి మంచిది కాదు కాబట్టి అలాగే తెల్ల కేసరి అయినా కూడా చేసేసుకోవచ్చు అనమాట. అలాగనే వైట్గా ఉంచినా కూడా సరిపోతుంది, ఎలా అయినా చేసుకోండి. తర్వాత ఇక్కడ యాలకుల పొడి కూడా వేసేసాను, ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి, ఇలా రావాలన్నమాట. ఇలా బాగా ఉడికి కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత, ఇలా గట్టిగా అయిన తర్వాత, ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చక్కెర కూడా వేసేసుకోవాలన్నమాట. చక్కెర కొలత ఇందాక చెప్పాను కదా, ఒక కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు వరకు చక్కెర తీసేసుకోవాలన్నమాట. 3 కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నాను, అలాగే 1.5 కప్పు చక్కెర అయితే తీసుకున్నాను. గుర్తుపెట్టుకొని ఈ కొలతలతో అయితే కేసరిని చేసేసేయండి. ఒకవేళ మరీ లూజ్గా కావాలనుకునే వాళ్ళకు కూడా చెప్పాను కదా, ఎలా నచ్చితే అలా చేసేసుకోండి, సరిపోతుంది. చక్కెర వేసిన తర్వాత ఇలా లూజ్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇలా అవుతుంది. ఇంకా మరొకసారి ఇలా బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి కాసేపు. ఇది కొంచెం దగ్గర పడే వరకు ఇలా కదుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా కదుపుకోండి. అలా వదిలేస్తే కింద అడుగు పట్టిపోతుంది, సరిగ్గా రాదనమాట కేసరి. ఇలా కదుపుకుంటూ ఉండండి, త్వరగానే అయిపోతుంది, లేట్ ఏం అవ్వదన్నమాట. కేసరి త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వస్తూ ఉందన్నమాట. ఇలా అయిన తర్వాత ఇందులోకి మనము వేయించేటప్పుడు నెయ్యి వేసాం కదా, రవ్వ వేయించేటప్పుడు. తర్వాత ఇలా అయిన తర్వాత ఇందులో లాస్ట్లో కూడా కొంచెం
కొంచెం నెయ్యి వేసేసుకోండి, బాగుంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ నెయ్యి అయినా వేసుకోవచ్చు, నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు. ఇంకా దేవుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు కూడా ఇలా బాగా నెయ్యి వేసుకొని చేసుకుంటే కూడా మంచిది. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇది ఇంకా ఉండే కొద్దీ కొంచెం దగ్గర పడుతుందన్నమాట, గట్టిగా అయిపోతుంది. దానికోసం కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. లేదు ఇంకా గట్టిగా అయ్యే వరకు అలానే ఉంచితే ఇంకా ఉండే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసాను, ఇందాక వేయించినవి ఒకసారి బాగా కలిపేసాను. ఇలా వచ్చిన తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, రవ్వ కేసరి చేయడం ఎంత ఈజీనో, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. పండుగలకి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. అలాగే మనం కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.